అవును. చాలా మంది జీవితాల్లో ఈ లవ్ ఫెయిల్యూర్‌లు, లవ్ అఫెయిర్‌లు గూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి ఎలా అంటే మామూలుగా ఒక వయసులో యుక్త వయసుకొచ్చాక ప్రేమించాలని, నాకు ఒక లవర్ ఉండాలని, నాకు ఒక ఆహ్, గర్ల్ ఫ్రెండ్ ఉండాలని, బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ గర్ల్ ఫ్రెండ్ అందరూ వీడియో లాంచ్ చేసుకొని క్లాస్‌లో కూర్చోవాలండి. ఇది ప్రాక్టికల్ క్లాస్, థియరీ క్లాస్ కాదు. అయితే ఆ యుక్త వయస్సులో ఒకరిని చూసి ఒకరు ఇదంతా గూడా సినిమా నుంచి అంటించుకున్న మాయ. నాకొక లవర్ గావాలి, నాకొక లవర్ ఉండాలి, ఈ వయసుకొచ్చాక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని చెప్పి సినిమాలు చూసి అంటించుకొని ఆహ్, ప్రేమించడాలు మొదలుపెడతారు. మరి ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా అనంటే చాలా సందర్భాల్లో పెళ్లి దాకా వెళ్ళకుండా ఆగిపోతుంది. ఏదైతే పెళ్లి దాకా వెళ్తుందో వాళ్ళు బానే ఉంటారు. పెళ్లి దాకా వెళ్ళకుండా మధ్యలో తల్లిదండ్రులు అడ్డుకోవడం వల్లనో, లేకపోతే ఆహ్, ఆస్తి అంతస్తుల వల్లనో, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్లనో, ఒకవేళ వాళ్ళకి పెళ్లి జరగలేదనుకోండి. జరగకపోతే గనక తర్వాత ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో, అది ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు గావచ్చు. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళతో వాళ్ళు ఆనందంగా ఉండలేరు. ఎంతసేపు ఆ పాత జ్ఞాపకాల్లోనే జీవిస్తా ఉంటారు. ఆ లవర్ అయితే ఆ ప్రేమించిన వ్యక్తి ఎంత ఆనందాన్నయితే ఇచ్చాడో, ఆ ఆనందాన్ని తలుచుకుంటూ రోజులు గడిపేస్తా ఉంటారు. ఆ ఆనందం నాకింకెక్కడ దొరకదు. ఇంకెవరు ఇవ్వలేరు అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న దాంపత్య జీవితం గురించి ఆలోచించడం మానేసి, అలాంటి ప్రేమే నాకు కావాలని నా భార్య దగ్గర నుంచి, నా భర్త దగ్గర నుంచని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఆ ప్రేమ ప్రతీదీ ఆ అమ్మాయితోనో, ఆ అబ్బాయితోనో పోల్చుకోవటం వల్ల అక్కడ బ్యాలెన్స్ అవ్వదు. అక్కడ సమతుల్యం ఉండదు. సమతుల్యం ఉండకపోవడం వల్ల ఆహ్, యాంత్రికంగా జీవిస్తారు. యాంత్రికంగా జీవిస్తూ హ్మ్. అయితే అటు అబ్బాయి అయినా సరే, ఇటు అమ్మాయి అయినా సరే, వాళ్ళు బాగా ఎక్కువగా ప్రేమించుకొనుంటే గనక, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకున్నా, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని చేసుకున్నా, 2 కుటుంబాల్లో కూడా ఈ యొక్క ఆహ్, డిస్టర్బెన్స్ ఈ యొక్క ఇబ్బంది ఉంటుంది సహజంగానే. ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి అయితే బాగుండేది అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ ఇక్కడ అమ్మాయితో కాపురం సరిగ్గా చేయకపోవడం. అది ధ్యానం లాంటి ఆహ్, ఏదైనా పరిచయమైనప్పుడు లేదా ఇట్లాంటి ప్రక్రియలు హృదయ ప్రక్రియ గాని, అద్దం ప్రక్రియ గాని పరిచయమైనప్పుడు వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా చేసినప్పుడు వాళ్ళకర్థమవుతది. ఏమంటే అసలు ఎందుకు నేను గతంలో జీవిస్తున్నాను? ప్రస్తుతం ప్రతి భార్య భర్తని చాలా ప్రేమిస్తుంది. ఏదో కర్మలుంటే తప్ప వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పడతారు గానీ వాళ్ళిద్దరూ లేదనంటే ప్రతి భార్య భర్తను బాగా ప్రేమిస్తుంది. భర్త గూడా భార్యను అంతే ప్రేమిస్తాడు. కర్మ చెల్లింపుల్లో భాగంగా ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించొచ్చు గానీ, దాంతో పాటుగా మీరంటించుకున్నవి సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ జీవితాలు, వీళ్ళ జీవితాలు విని పెళ్లయ్యాక అలా ఉంటుందని, పెళ్లయ్యాక ఇలా ఉంటుందని అంటించుకున్నది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది గాబట్టి, అది సృష్టి జరుగుతుంది. అయితే అది మీరు చేసుకున్నదే కానీ, అక్కడ వేరే ఏమి జరగట్లేదని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మాయ తొలగిపోతుందో ఎప్పుడైతే, అప్పుడు అర్థమవుతుంది. నేను ప్రేమించిన తనకన్నా కూడా అబ్బాయికైనా, అమ్మాయికైనా గూడా. నా భర్తే నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నా భార్య ఎంతో నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని. కానీ ఈ సినిమాలున్నంత కాలం, ఈ సినిమాల్లో ఇవన్నీ ఉన్నంత కాలం బయటికి రావడం చాలా కష్టం. ఎంతో బలమైన ప్రక్రియలు, బలమైన క్లాసులు, ఇలాంటి క్లాసులు జరిగితే గాని వాళ్ళు బయటికి రాలేరు. ఈ అన్యోన్య దాంపత్యం క్లాసు తీసుకోవాలని ఒక 2, 3 నెలల క్రితమే అనిపిచ్చింది. 3, 4 నెలల క్రితమే. కానీ కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు. ఎంతోమంది జీవితాల్లో ఉన్న మాయ తొలగిపోయి సత్యం బయటికి రావడం కోసమే
ఈ క్లాస్ జరుగుతుందన్న విషయం నేనప్పుడు అంత స్పష్టంగా అనుకోలేదు. ఆహ్, ఇంకా నా తపన ఎలాంటిదనంటే వాస్తవానికి నాకు తెలుసు సబ్జెక్ట్ ఏదివ్వాలి ఏంటి అని. అంటే ఎలా చేయించాలో తెలుసు. థియరీ తెలీదు. ప్రాక్టికల్ తెలుసు. నిన్న మొదటి రోజు క్లాస్ మొదలైంది. క్లాస్ మొదలవుతుంది. మొదలవుతున్నప్పుడు ఒక అరగంట ఉంది సమయం. నేనేం చెప్పాలి క్లాస్‌లో? శివుడి గురించి, పార్వతి గురించి నాకు తెలుసు. ఆది దాంపత్యం గురించి. మరేం చెప్పాలి అనే ఆలోచనలో పడ్డాక అప్పుడు మెసేజొచ్చింది. ఇది చెప్పాలి అని చెప్పి. మొదటి రోజు. ఓకే. తర్వాత 2, 3 రోజుల తర్వాత థియరీ పరంగా చూస్తే కొన్ని ఉదాహరణలు. ఆహ్, ఈ క్లాస్ చేయడానికి కూడా నాకెదురైన కొంతమంది వాళ్ళ ఇబ్బందులు కారణం. దాదాపుగా నేను చేసిన ప్రతి క్లాసు నాకు ఎవరో చూపించిన ఇబ్బందినే నేను క్షుణ్ణంగా గమనించి క్లాస్‌గా చేయాలనుకున్నాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ప్రేమనేది ఆకర్షణ. అంతే. అసలు ప్రేమనేది అది ప్రేమే కాదు. ఆడ, మగ మధ్యలో ఉండేది భౌతిక ఆకర్షణ. ప్రేమంటే విశ్వజనితమైనది. అది దాన్ని దానికి రంగులద్ది మనం ఏదైనా జీవితంలో సాధించాలంటే దాన్ని ప్రేమించాలి. మనం ఎంత ప్రేమిస్తే దాన్ని అంత ఈజీగా సాధించగలుగుతాం. ఆ విషయం ఆ విషయాన్ని పక్కకు దారి పట్టిచ్చి, మనం జీవితంలో ఏది సృష్టి చేసుకోవాలనుకున్నా దాన్ని సృష్టి చేసుకోనివ్వకుండా చేయడం కోసమే ఈ సినిమాలు, ఆడ, మగ మధ్య ప్రేమ అనేది సృష్టి జరిగింది. మాయ దిక్కు బాగా లాగేసి, అసలైన ప్రేమను అడుగున పడేసి, మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండకుండా చేయడం కోసం వచ్చిన ఆయుధంలో మాయ తరపు నుంచి వచ్చిన ఆయుధంలో సినిమా ఒకటి. అలాంటివి మీ జీవితాల్లో ఏమైనా ఉంటే గనక అర్థం చేసుకోండి. ఈ హృదయం ప్రక్రియ మీ భర్తకు, మీ భార్యకు చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా చెప్పండి. ఓకే. అలా చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది. ఇది ఈ క్లాస్‌లో సార్ ఏంటి థియరీ ఏం చెప్పట్లేదు డైరెక్ట్‌గా ప్రాక్టికల్ చేపిస్తున్నాను అనుకుంటున్నారు గానీ, చివరి రోజొచ్చే వరకు మీ జీవితాల్లో జరిగే మార్పులు మీకు తెలుస్తాయి. మీరు గమనిస్తూ ఉండండి. మీ భార్య మీతో ప్రవర్తించే విధానం, మీ భర్త మీతో ప్రవర్తించే విధానం ఆల్రెడీ ఒకరి జీవితంలో జరిగింది మార్పు. అది నేను రేపటి రోజు చెప్తాను. ఓకే. ఊహించలేనంత మార్పు జరిగింది. 3, 4 రోజులకి. ఈ 9 రోజులు కూడా పూర్తిగా మీరు శ్రద్ధతో చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ధ్యానం చేస్తున్నారు, క్లాసులన్నీ హాజరవ్వగలుగుతున్నారు అనంటే అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. మీకు మీ భర్త లేదా మీ భార్య స్వేచ్ఛనిచ్చారు. ఎందుకిచ్చారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు గాబట్టే ఇచ్చారు. నేను నా గురువు చెవిట ఇంత ఎదిగాను. ఆ! వాళ్ళు చెవిట ఇంత ఎదిగాను, వీళ్ళు చెవిట ఇంత ఎదిగాను అని అంటున్నారు కానీ, మీ భర్త మీకు చేయడానికి అవకాశం ఇయ్యకపోతే మీరు ఎక్కడుండేవారు? మీ భార్య మీకు చేయడానికి అవకాశం ఇవ్వకపోతే మీరెక్కడుండేవారు? వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమంటే వాళ్ళకి లోపాలుంటాయి. రకరకాలుగా లోపాలుంటాయి. కొంతమందికి మొండితనం లోపమైతే, కొంతమందికి మూర్ఖత్వం లోపమైతే, కొంతమందికి కోపం లోపం, కొంతమందికి షార్ట్ టెంపర్ లోపం ఉంటది. కొంతమందికి ఎక్కువ సేపు పడుకోవడం లోపం ఉంటుంది. కొంతమందికి భోజనం పెట్టగానే తినకుండా ఆలస్యంగా భోంచేయడం, చల్లారిపోయాక భోంచేయడం అలవాటుంటుంది. కొంతమందికి ఒకసారి చెబితే వినరు. వాళ్ళకు 10 సార్లు చెప్పాల్సొస్తుంది. ఇలా రకరకాలుగా లోపాలతో ఉంటారు మనుషులు. అదేం మ్యూజియం కాదు. అద్దంలా, ఒక వజ్రంలా మెరిచిపోవడానికి. లోపాలు ఉంటేనే మీరు నేర్చుకుంటారు. మీ లోపల సహనం పెరుగుతుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మహాజ్ఞానం పుస్తకంలో సీతాదేవి చెప్తుంది. సీతాదేవి అంటుంది, "శ్రీరాముడు మీరనుకున్నట్టుగా గొప్పగా అందరిలా గొప్ప మొగాడేమి కాదు. ఆయన కనీసం నాతో అయినా సరే
అందరి మొగాడిలాగా ఉంటాడు. ఈగో చూపిస్తాడు అని తను చెప్పడం జరిగింది. శ్రీరాముడు ఏమంటాడంటే అసలు రాముడేమంటాడంటే, "నన్ను శ్రీరాముడు అనకు కాదు, శ్రీ సీత అనాలి. తన వల్ల నేను చాలా ఎదిగాను. తన నుంచి చాలా నేర్చుకున్నాను నేను" అంటాడు. ఇంకో మాటంటాడు, "సీత నాకు దూరమయ్యాకనే" అంటే వనవాసంకెళ్ళాకనే సీత విలువ తెలిసింది. సీత నన్నెంత ప్రేమగా చూసుకుందని తెలిసింది. అప్పటి వరకు నాకు తెలీదు. ఇది భార్య విషయంలో జరగొచ్చు, భర్త విషయంలో జరగొచ్చు. దూరంగా ఎళ్ళినప్పుడే తెలుస్తుంది విలువనేది. కాపోతే కాస్త కొంతమంది విషయాల్లో మాయా ప్రపంచం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సత్యాన్ని పట్టుకొనుండాలి. తర్వాత పిల్లలు పుట్టగానే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయి పిల్లల మీదకి డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రేమంతా పిల్లల మీద చూపిద్దామని చూస్తా ఉంటారు. కానీ మీరు ఇద్దరు కలిస్తేనే పిల్లలు భూమి మీదకొచ్చారు. ఓకే. మీరిద్దరూ ఉంటేనే వాళ్ళున్నారు. వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోతారు. వాళ్ళ పెళ్లిళ్లయిపోతే వాళ్ళెళ్ళిపోతారు. చివరగా కలిసుండాల్సింది మీరే. అందువల్ల మీ మీ ఆవిడతో, మీ భర్తతో, మీ భార్యతో సమయాన్ని గడపండి. విడిగా గడపండి సమయాన్ని. ఓకే. కాస్త సమయం రోజులో ఒక్క 10 నిమిషాల నుంచి అరగంట పక్కన కూర్చొని మాట్లాడుకోండి. ఏవైనా సరే. పెళ్లి కాని వారి మధ్య పిల్లలు లేని వాళ్ళ మధ్యలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలున్న వాళ్ళ మధ్యలో ప్రేమ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రేమంతా పిల్లల మీదకెళ్ళిపోతుంది కాబట్టి. మీరు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే ఒకరి పట్ల ఒకరికి ఇంకా ప్రేమ పెరుగుతుంది. నమ్మకం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఇవన్నీ నేనేం పెళ్లి చేసుకోలేదు. నేనేం చూడలేదు. ఓకే. మీకు చెప్పాలి అన్న తపనలోంచి అన్నీ వస్తున్నాయి. నేను కావాలనుకున్నాను గాబట్టి, నా దృష్టి అటువైపు ఉంది గాబట్టి సృష్టి జరుగుతుంది. మాస్టర్స్ అందరూ నాకు అందిస్తున్నారు. సహాయం చేస్తూ ఉంటారు. మనమంతా ప్రతి ఒక్కరు క్లాస్ చెప్తున్నప్పుడు నేను క్లాస్ చెప్పాను. నేనిన్ని క్లాసులు చెప్పాను. నేనన్ని క్లాసులు చెప్పాను అనుకుంటూ ఉంటాం కానీ, మనం క్లాసులు చెప్తున్నప్పుడు మన పక్కన మనకు కనిపించకుండా మాస్టర్స్ ఉంటారు. పదాలు అందిస్తూ ఉంటారు. ఒక్కోసారి వాక్యాలు అందిస్తూ ఉంటారు. అందుకే నేను కృతజ్ఞతలు చెప్పేటప్పుడు లాస్ట్‌లో నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, భౌతిక ఎదుగుదలకు సహాయం చేసిన మాస్టర్స్‌కందరికని జెప్పి చెప్తూ ఉంటాను. ఇది నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా. నేను గుర్తించడానికి సమయం పట్టింది. 10 సంవత్సరాలైనా సమయం పట్టుండొచ్చు. ఎందుకంటే నేను ఇగో గురించి క్లాస్ తీసుకొని, ఇగో గురించి ఇంకా తెలుసుకొని, ఇగో గురించి 10 మందికి చెప్తూ, ఇంకా లోతుగా ఎళ్తున్న కొద్దీ విషయాలర్థమయ్యాయి. ఓకే. భర్త ఇగోని మీరర్థం చేసుకోవాలి. భార్య ఇగోని మీరర్థం చేసుకోవాలి. పిల్లల ఇగోని మీరర్థం చేసుకోవాలి. మీరు ఈ భూమి మీద ఉన్నదంతా ఇగో చుట్టూ తిరిగేదే. జీవితమంతా ఇగో చుట్టూ తిరుగుతుంది. ఆ ఇగోని అర్థం చేసుకున్నారనుకోండి ఏమి ఉండదింక. అసలు సమస్యే ఉండదు. మొత్తం అంతా గూడా ప్రశాంతంగా సాగిపోతుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.